ఓకే అన్న, నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా కాలం తర్వాత పులివెందులు వెళ్ళినటువంటి పరిస్థితి, అందులోనూ హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక శివాలయం పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సందర్భం చూసాం. ఏంటి మీరు అది చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అన్న? ఏంటి నేను చెప్పాలంటే వెనక పెద్దలు చెప్పినప్పుడు చిత్తశుద్ధి లేని శివ పూజలేలయ సదాభిరామ వినురాయమ అన్నట్టు, ఆయనకు చిత్తశుద్ధి లేనప్పుడు శివ పూజలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కనీసం హోంగండంలోకి ఆ క్రతువులోకి నవధాన్యాలు వేయడానికి కూడా నీకు వేసే ఇది లేదు, ఇంట్రెస్ట్ లేదు. రెండు, ఎవరైనా యజ్ఞయాగాదుల్లో పాల్గొంటే ఇప్పుడు చెప్పింది కాదు, చాలా రోజుల నుంచి ఆనాడు రామాయణం దగ్గర నుంచి కూడా ఒక క్రతువు గాని ఒక యజ్ఞం గాని నిర్వహించాలంటే సతీ సమేతంగా చేయాలి. అది లేదు. ఏదో ఒక కెమెరాకు ఒక ఇది వచ్చింది, అది చేసే ఒక ఇది వచ్చింది. దానికి నేను హిందూ అనిపించుకోవడానికి తప్పితే వేరే ఉద్దేశం లేదు. సంతోషం. నేను అనేది ఏంటంటే దీనికి నటించాల్సిన అవసరం లేదని చెప్పి నేను మళ్ళా ఇంకొకసారి ఈ లడ్డు పైన జగన్మోహన్ రెడ్డి గారికి హిందువులందరూ కూడా వ్యతిరేకం అవుతా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఆ హిందూ ఓట్ బ్యాంక్ ని సంపాదించుకోవడానికి నేను కూడా హిందూ నేను చెప్పుకోవడం దాంట్లో భాగం అనుకోవచ్చు. ఇది కూడా నాతోటి మొన్న ఒక ఆయన చెప్పాడండి, అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అది కూడా కాదు, ఏదో హిందూ మతం మీద నాకు ప్రేమ లేదు, హిందువులంటే నేను వ్యతిరేకిస్తానంటే మిగతా మతాల వాళ్ళందరూ కూడా నాకు ఓటేస్తారు అనేది ఆయన నమ్మకం అండి. కానీ ఇది మంచి భారతదేశం అండి. అన్ని మతాల మధ్య అన్ని కులాల మధ్య సమన్వయం ఉంది. ఒక మతాన్ని గౌరవించినప్పుడు రెండో మతాన్ని ఎవరు గౌరవించరు, అది వాళ్ళకి తెలుసు, ఎవరికి తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పప్పులేం ఉడకు, ఒక మతాన్ని గౌరవించిన రెండో మతం ఏం గౌరవించదు. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు జగన్మోహన్ అని. ఈ సందర్భం మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిందూ సాంప్రదాయం ప్రకారం పూజ చేస్తానని చెప్పి శివాలయానికి వెళ్ళినటువంటి పరిస్థితి, పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత లైవ్ లో వచ్చినటువంటి విజువల్ అందరూ రాష్ట్రం అంతా కూడా చూసినటువంటి పరిస్థితి. ఏంటి మీకేమనిపించింది? ఆయన ఎప్పుడు చేసే విధంగానే నిన్న కూడా చేశారు. ఎందుకంటే ఆయన ఏ టెంపుల్ కి వెళ్ళినా కూడా ఆయన ఏ రోజు ఆయన గాని ఆయన సతీమణి గారు గాని ఏ రోజు హిందూ ధర్మాన్ని పాటించడం లేదు. ఆయన కేవలం నటిస్తున్నారు. మనం వాళ్ళ ఇంట్లో వేసిన సెట్ల గురించి గాని అవన్నీ చూసుకుంటే పూజారులు తీర్థం దాగమని ఇస్తే వాళ్ళు కర్చీప్ లో తీయడమో లేదంటే కింద పడేయడమో లేదంటే ఇట్లా అనుకోవడమో చేస్తుంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి చేసేది మొన్న కూడా చేశారు. ఆయన కేవలం హిందువులను మభ్య పెడుతున్నారు. మేము హిందూ ధర్మాన్ని పాటిస్తున్నాము అని చెప్పి మభ్య పెడుతున్నారు. ఈ రోజు మనం లడ్డు గురించి అన్ని రకాలుగా చూస్తున్నప్పుడు కేవలం హిందువులు, ఆయనకు హిందువుల్లో మైనస్ వచ్చింది. హిందువులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా తిట్టుకుంటున్నారు. ఇట్లాంటి వ్యక్తిగా మేము అవకాశం కల్పించింది అని దాన్ని చెడిపేసుకోవడానికి ఆయన గుడికెళ్ళి మళ్ళీ నవ్వుల పాలయ్యాడు అనేది మేము ఈ సందర్భంగా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు చూసాం. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా హోదాలో తిరుపతి బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాలు ఇచ్చేటువంటి సాంప్రదాయం గతం నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఏ రోజు కూడా సతీ సమేతంగా వెళ్లి అక్కడ పట్టు వస్త్రాలని సమర్పించినటువంటి దాఖలాలు ఈ రోజు ఇక్కడ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో కూడా, అంటే అందరూ కూడా జీవితంలో వచ్చేటువంటి మొదటి అవకాశం లేదంటే వచ్చిదా రాదనుకునేటువంటి అవకాశం ఇక్కడ కూడా సతీ సమేతంగా రానటువంటి పరిస్థితి. మరి ఎలా నమ్ముతారు అనుకుంటున్నారు హిందువులు ఆయన? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మాట ఆయన భార్య ఆమెనే వినదు, భారతి గారు. ఆమె మతం వేరే, ఆమె వేరే దైవాన్ని కొలుస్తుంది. కానీ ఈయన కేవలం ఓట్ల కోసమే హిందూ ధర్మంలో నేను కూడా భాగస్వామి అయ్యానని చూపించుకోవడానికి తప్పితే ఇంక వేరేదేం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో కూడా ఏ రోజు సతీ సమేతంగా వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించలేదు. అది ఆయనకున్నటువంటి హిందువుల పైన ఉన్నటువంటి విఘ్నత అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. కాబట్టి ఇప్పటికైనా హిందువులందరూ మేల్కొండి, ఇట్లాంటి వ్యక్తికి మనం అవకాశం ఇస్తే ఏ విధంగా మన హిందూ ధర్మం పాడైపోతుంది అనేది మనం ప్రత్యక్షంగా చూసాం. ఈ రోజు పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలోన లడ్డు ఒకటే కాదండి అక్కడ ప్రాబ్లం, అన్యమత ప్రచారం జరిగింది. చాలా చాలా ఇబ్బందులకు గురి చేశారు. కాబట్టి అక్కడ ఆ 5 సంవత్సరాలు పడిన బాధే ఆయనకు 11 సీట్లు ఇవ్వడానికి కారణం. నిన్న మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల తన సొంత నియోజకవర్గంలోనే ఒక శివాలయానికి వెళ్ళటం, అక్కడ చేసినటువంటి పూజలు, ఆయన వ్యవహరించినటువంటి తీరు రాష్ట్రం అంతా కూడా ఆశ్చర్యపరిచినటువంటి పరిస్థితి. ఏంటి మీకేమనిపించింది? సనాతన సాంప్రదాయాల మీద కనీస అవగాహన లేకుండా రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి చర్యలకి పాల్పడుతున్నారు. హిందువులందరూ కూడా ఏకమవ్వాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉందండి. తిరగబడాలి. అసలు ఒక్కరు సనాతన ధర్మంలో భార్య లేకుండా ఎక్కడ పూజలు కూర్చోవడం అనేది తప్పు. అసలు ఎలా చేస్తారు? హిందూ ధర్మం మీద గానీ ఆచరించే విధానాల మీద గానీ కనీస అవగాహన లేకుండా హిందూ పూజలో కూర్చోవడమే తప్పండి. ఏంటంటే వాళ్ళకి ఎంతవరకు కూడా రాజకీయమే పరమావధి. ఆ రాజకీయం కోసం హిందువుల్ని, హిందూ దేవుళ్ళని కించపరచడానికి ఇతను కంకణం కట్టుకున్నాడని చెప్పేసి నాకైతే బలంగా అనిపిస్తుందండి. అంతేకాకుండా కల్తీ లడ్డు విషయంలోనే కనీసం వెంకటేశ్వర స్వామికి డిక్లరేషన్ ఇవ్వి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోలేని ఒక వ్యక్తి ఈ రోజు సనాతన ధర్మంలో ఒక హిందూ సాంప్రదాయంలో ఓపెన్ అవుతున్నటువంటి గుడికి, ప్రతిష్ఠ జరుగుతున్నటువంటి గుడికి వెళ్ళి
వెళ్ళి అక్కడ పూజ చేశాడంటే ఎలా నమ్ముతాం సార్? అది కూడా కేవలం లబ్ధే. ఏంటంటే హిందువుల్లో తన మీద వ్యతిరేకత పెరుగుతుంది. ఆ వ్యతిరేకతను చలార్పరచడానికి హిందువులతో పాటు మేము కూడా ఉన్నామని చెప్పేసి, నేను కూడా ఒక హిందువుని అవుతున్నానని చెప్పేసి అతను చేస్తున్నటువంటి ఇది ఒక రాజకీయ స్టంటే తప్ప హిందువులకి అతను ఎప్పుడూ కూడా వ్యతిరేకే. అలాంటి పరిస్థితుల్లో అంటే ప్రస్తుతం తిరుపతి లడ్డు అంశం రాష్ట్రం అంతా కూడా, దేశం అంతా కూడా చర్చాంశనీయంగా మారినటువంటి ఈ తరుణంలో యావత్ హిందూ సమాజం అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం అవుతున్నటువంటి ఈ సందర్భంలో నేను కూడా హిందువునే అని చెప్పుకోవడానికి గతంలో వినాయక ఉత్సవాల్లో ఆయన వెళ్ళి పాల్గొన్నటువంటి తీరు చూసాం. తర్వాత జలహారతులు ఇచ్చినటువంటి సందర్భాలు చూసాం. ఈ రోజు ఈ విధంగా డైరెక్ట్ గా పూజల్లో యాగాల్లో కూర్చున్నటువంటి పరిస్థితులు చూసాం. అంటే ఇలాంటివన్నీ చూసి హిందూ సమాజం జగన్మోహన్ రెడ్డిని హిందూ అని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉందా సార్? ఒక విషయం ఏంటంటే ఇతర మతాల్లో ఉన్నది హిందువుల్లో లేనిది ఏంటంటే ఐక్యత అండి. అతను ప్రతిసారి అవకాశం దొరికిన ప్రతిసారి కూడా హిందువుల్ని అవమానిస్తూనే ఉన్నాడు. గుర్తుండే ఉంటుంది, అంతర్వేదిలో రథం తగలబడిపోతే రథమే కదా ₹1 ఇస్తాను ఏమండి, సాక్షాత్తు కలియుగ వెంకటేశ్వర స్వామి సెట్, గుడి సెట్ ఇంట్లో వేసుకున్నాడండి. అతని దృష్టిలో వెంకటేశ్వర స్వామి ఏంటంటే జస్ట్ వాళ్ళ ఇంట్లో ఒక అలంకార విగ్రహం అని చెప్పేసి అతను ఫీల్ అవుతున్నాడండి. అతను హిందువులుగా ఎలా యాక్సెప్ట్ చేస్తారండి? ఇతను చేసే ప్రతి పని కూడా హిందువులకి ఇంకా అతని మీద ద్వేషం అయితే క్రియేట్ అవుతుంది. స్తబ్దుగా ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అతని మీద ఇంకా ఇంకా కక్ష పెంచుకుంటున్నారు తప్ప తగ్గించుకోవట్లేదు. లడ్డూ వ్యవహార విషయంలో కూడా అతను చేసిన వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు చేసినటువంటి వ్యవహారం అంతా కూడా అసలు సిగ్గు లేకుండా కల్తీ జరిగింది. అయితే ఏంటి, మీరన్నా వేలో జరగలేదు కదా. అసలు పాలే లేకుండా, ఒక డైరీ ప్రోడక్ట్ లేకుండా నెయ్యిని క్రియేట్ చేసి 5 సంవత్సరాల పాటు హిందువుల మనోభావాలతో ఆడుకుని, కలియుగ వెంకటేశ్వర స్వామితో ఆడుకుని, ఈ రోజు సిగ్గు లేకుండా నిర్లక్ష్యంగా అక్కడ కూర్చున్నటువంటి ఆ వ్యక్తిని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా హిందువులు అయితే కనుక క్షమించరండి. ఎందుకంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి, నేను 4 గోళ్ల మధ్య బైబిల్ చదువుకుంటాను, మా అమ్మగారు బైబిల్ చదువుతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయనే ఒప్పుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ రోజు హిందూ సాంప్రదాయాలని గౌరవించినప్పుడు, హిందూ సాంప్రదాయం ప్రకారం పూజలు చేయలేనప్పుడు, హిందూ సాంప్రదాయం ప్రకారం యాగాలు చేయలేనప్పుడు అసలు అక్కడికి వెళ్ళడం ఎందుకు, ఇచ్చినటువంటి ప్రసాదాలను కింద వేయటం ఎందుకు, లేదంటే ఆ పూర్ణాహుతికి ఇచ్చేటువంటి సందర్భంలో పూజారి గారికి మొత్తం ఇవ్వడం ఎందుకంటే, అసలు ఎందుకు ఈ విధంగా కించపరచడం ఎందుకంటే? రాజకీయ లబ్ధేనండి. తన మీద వస్తున్నటువంటి వ్యతిరేకతని చల్లార్చుకోవడం కోసం నిన్న ఒక కొత్త వేషగాడు వచ్చి ఒక డ్రామా వేసి పూజల్లో కూర్చుని హిందుత్వం, నేను హిందువునే అని చెప్పేసి చూపించడం కోసం చేసినటువంటి ఒక పొలిటికల్ డ్రామా తప్ప ఎటువంటి ఉపయోగం లేదండి. ఎందుకంటే కనీసం అతను పూజ చేసే విధానం మీరు చూస్తే అర్థమవుతుంది, అతనికి ఏమీ తెలియదు. ఏమండి, పరమతంగా ఎదర మతాలని మేము గౌరవిస్తాం, కానీ నా మతాన్ని నేను ప్రేమిస్తాను. నా మతంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అతను ప్రతిసారి నీరుగారుస్తూనే ఉన్నాడండి. ఎందుకంటే మా మనోభావాలు దెబ్బతీస్తూ హిందువుల్ని ప్రతిసారి కూడా అతను ఆ విధానాన్ని పూర్తిగా అలవాటు చేసుకుని మా హిందువులను అయితే కనుక ఖచ్చితంగా మోసం చేస్తున్నాడు, ఇంకా ఇంకా మోసం చేస్తూనే ఉంటాడు. అతని నుంచి, అతని ట్రాప్లోంచి ఇప్పటికైనా వైసీపీలో ఉన్న హిందువులందరూ బయటకు వచ్చి ఏకమై అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను అరికట్టలేకపోతే కనుక రాబోయే రోజుల్లో హిందుత్వం మీద చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఎదురవుతుందండి. ఈ రోజు వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే హిందూ అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మీరు అన్నట్లుగా గత 5 సంవత్సరాల్లో అంతర్వేది రథం తగలబడినప్పుడు కానివ్వండి, లేదంటే విజయవాడ కనకదుర్గ అమ్మవారి విగ్రహాలు అపహరించినప్పుడు, వెండి విగ్రహాలు పోయినప్పుడు కొడాల నాని లాంటి వాళ్ళు ఆ 10 లక్షలు అవుతాయి అంతే కదా అని మాట్లాడినప్పుడు కానివ్వండి, లేదంటే శ్రీరాములు వారి తలబగలు కొట్టినప్పుడు కానివ్వండి, ఈ విధంగా హిందూ దేవాలయాలపైన దాడులు చేసినప్పుడు కానీ కనీసం స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి లేదంటే ఆ పార్టీ నాయకులు ఇంకా స్పందించకపోగా ఈ విధంగా అవహేళనగా మాట్లాడినటువంటి వైసీపీ నాయకులు ఈరోజు మేము హిందువులమే, జగన్మోహన్ రెడ్డి గారు హిందూ అని ఎలా చెప్పుకోగలుగుతారు? పొలిటికల్ స్టంట్ అండి. హిందువుల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతని వాళ్ళు క్యాష్ చేసుకునే ఉద్దేశంతో ఇటువంటివి చేస్తున్నారు. నిజంగా ఆయనకి హిందువుల మీద భక్తి ఉంటే కనుక రాబోయే ఒక 40 రోజుల పాటు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోమనండి. అర్థమైందండి? ఆయనకి హిందూ మతం మీద గౌరవం ఉండి, హిందూ దేవుళ్ళ మీద నిజమైన నమ్మకం ఉంటే 40 రోజులు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోమనండి. దీక్ష తీసుకుని శబరిమల పాటు వెళ్ళమనండి. 40 రోజుల పాటు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుని పూజలు చేయమనండి. ఆయన మతంతో పాటు మా మతం గొప్పదని చెప్పేసి ఆయన చెప్తున్నారు కాబట్టి ఆయన ఎంతో కొంత ఏకీభవించి అలాగే చేస్తాం. అదే విధంగా ఆయన దేవుడు అని చెప్పేసి కలియుగ వెంకటేశ్వర స్వామిని డిక్లరేషన్ ఇచ్చి 7 కొండలు ఎక్కి వెంకటేశ్వరం దర్శించుకోమనండి, తలనేలాలు ఇమ్మనండి. అప్పుడు ఆయన కూడా హిందువే, మేము యాక్సెప్ట్ చేస్తామండి. ఎందుకంటే నా మతానికి తనా పరా అనే భేదాలు ఉండదండి. ఏ మతం నుంచి అయినా రావచ్చు, ఏ కులం నుంచి అయినా రావచ్చు. దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళెవ్వరూ అందరూ కూడా సమానమే. ఆయన నిజంగా హిందూ మతాన్ని ఆచరిస్తానంటే కనుక 40 రోజుల పాటు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోమనండి. డిక్లరేషన్ ఇచ్చి వెంకటేశ్వర స్వామి గుళ్ళో తలనీలాలు అర్పించి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోమనండి. ఆయన హిందువుగా మేము ఒప్పుకుంటామండి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత నియోజకవర్గం అయినటువంటి పులివెందులో ఒక శివాలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి పాల్గొనటం, అందులో ఆయన వ్యవహరించినటువంటి తీరు, ఆయన పూజ చేసినటువంటి విధానం రాష్ట్రం అంతా కూడా చూసినటువంటి పరిస్థితి కదా సార్. సో ఏంటి, ఎలా చూస్తారు మీరు జరిగిందని? మేము చాలా అన్యాయం అనుకుంటాం. ఎందుకంటే అది శివాలయం అంటే మా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, మేము అసలు ఇంకా వాళ్ళే ఎలా పూజిస్తామంటే సృష్టికర్తలు వాళ్ళు. అలాంటి సృష్టికర్త అయిన ఈశ్వరుడు యొక్క శివాలయం అసలు ఆయనకి ఇష్టం లేనప్పుడు వెళ్ళకూడదు. వెళ్ళి
అలాగే హిందువులు అవమానపరిచినట్టే. వాళ్ళు ఏంటి పూర్ణాహుతి వేయడం నిజంగా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తాం హిందువులు. అలాంటి పూర్ణాహుతిని పక్కన బ్రాహ్మణులకి చేయమనడం, తీర్థం పారబోయడం, అలాగే వెంకటేశ్వర స్వామి లడ్డు గురించి నిజంగా అది చాలా దారుణం అండి. అది ఎంత పవిత్రం. ఇది వరకు లడ్డు ఎలాగుండేదండి, బూజు వచ్చేదా, నెలగా అయినా సరే ఎంతో చక్కగా ఉండేది. అలాంటిది ఇప్పుడు బూజు రావడం, అసలు అందరం కూడా బాధపడేవాళ్ళం. మామూలు దర్శనాలు ఎవరికన్నా లభించినాయండి? 5,000 కడితే మామూలు దర్శనం లభించేది. అసలు ఎన్ని అరాచకాలండి, అన్ని అరాచకాలు. నిజంగా ఆ దేవుడు కూడా చూస్తాడు, ఆ దేవుడే ఆయనకి శిక్ష వేశాడు. ఇంకా హిందువులను అవమానపరిచి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తే ఆయన ఇంకా సర్వనాశనం అవుతాడు. అది మట్టుకి సత్యం సత్యం సత్యం. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పూజల్లో కానీ ఇలాంటి హోమాల్లో కానీ కూర్చున్నటువంటి సందర్భాలు గతంలో ఎప్పుడూ లేవు. ఒకవేళ కూర్చున్నటువంటి ఈ సందర్భంలో ఆయన ఇలాంటి హోమాలకు కానీ ఇలాంటి యాగాలకు కానీ సతీ సమేతంగా ఒక్కళ్ళే ఎప్పుడూ రాకూడదండి. ఎప్పుడూ కూడా భార్యాభర్తలు ఇద్దరు కలిసే చేయాలి. శ్రీరామచంద్రుడు లాంటి వాడే బొమ్మ పెట్టుకుని చేసుకున్నాడు ఆయన. ఆ భార్య బొమ్మ ఏది సీతాదేవి బొమ్మ పట్టుకుని ఆయన పూజ చేశాడు, యాగాలు చేశాడు. అలాంటిది ఈయన అసలు ఒక్కడే రావడం ఏంటి? అసలు ఎన్ని రకాలుగా అవమానపరచాలో హిందువులను అన్ని రకాలుగా అవమానపరుస్తున్నారండి. ఒక్కటి కాదు, చెప్పుకుంటే వేలు. అసలు ఆవిడ ఎప్పుడన్నా వచ్చారండి ఎక్కడికన్నా? మనకి వెంకటేశ్వర స్వామి పూజలు చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో ఆవిడ పారబోయడు, ప్రసాదాలు పారబోయడు, ఇవన్నీ మనకి లైవ్ లో చూసాం. అంత హీనంగా హిందూ మతాన్ని ఆయన చూడడం మటుకి అది చాలా దారుణం, భరించలేని విషయం. అందుకని చెప్పేసి మేమందరం కూడా హిందువులు అందరం కూడా మేము ప్రతి మతాన్ని గౌరవిస్తామండి. అది గౌరవించడం మన సంప్రదాయం. వాళ్ళు మనకంటే పూర్వం పుట్టారు, మనకి కొంచెం పెద్దలు వస్తేనే మనం నమస్కారం చేద్దాం. అలాంటిది మనకంటే పూర్వం వచ్చిన సంప్రదాయాలు పంచాయతీ ప్రతి మతాన్ని మనం గౌరవిస్తాం. కానీ ఆయన హిందూ మతాన్ని హేళన చేయడం, తీసి పారేయడం, అది అసలు నిజంగా అంతర్వేది రథం అంటే అసలు దాని విలువ అసలు ఆయనకి తెలుసండి. అసలు ఎన్ని అరాచకాలండి. రాముడి విగ్రహాలు పగలగొట్టించారు. ఇవన్నీ ఆడు చేయించలేదండి. వాడిని బయటకు తీసుకొచ్చి శిక్ష ఇవ్వమనండి, మేము అందరం కూడా హర్షిస్తాం. అంటే వెయ్యలేదంటే వాళ్ళు కావాలనే చేశారు. దీన్ని మేము ఎవ్వరం కూడా హర్షించమండి. హిందూ మతాన్ని తోలనాడడం, హిందూ మతాన్ని గౌరవించలేకపోవడం అది అసలు ఆయనకి మంచిది కాదు. ఎందుకంటే ఆయన హిందూ కాదని తెలుసు. ఇంకా ఆయన నాటకం అన్నమాట. హిందువులు ఏదో రకంగా ఆకట్టుకుందామనే దుర్మార్గపు బుద్ధి. ఆయనకి ఇష్టం లేనప్పుడు మహాడు కూరుకోమనండి. ఆయన ఎవరో బలవంతం చేస్తున్నారు? అంత అవసరమా? నీకు ఇష్టం లేదు, నోరు మూసుకోవయ్యా. అంతేగాని హిందువులను అవమానపరచడం, అక్కడికి వెళ్ళి అసలు చక్కని పూజ చక్కగా చేయడం అనేది ఎంత పిచ్చోళ్ళని కూర్చోబెట్టినా సరే బ్రాహ్మణులు చెప్పినట్టు చేసేస్తారండి. అందులో ఎంతో అదృష్టంగా భావిస్తారు. ఏ మతమైనా సరే చర్చికి వెళ్తే ప్రభువుకు నమస్కరిస్తాం. అలాగే ఆయన వచ్చి చక్కగా పూజలు చేసి హిందూ మనోభావాలని దెబ్బతీయకుండా ఆయన ఉంటే మనం అందరూ హర్షిద్దాం కదా. అలాంటి పనులు ఎప్పుడూ చేయడు. హిందువుల్ని తోలనాడడం, హిందువుల్ని నాశనం చేయడం, హిందువులంటే అగౌరవపరచడం, ఇయే ఆయనకి ప్రధాన అంశాలు. వీటిని ఇంకా ప్రభావం చేసేట్టు చేసి ఆయన జనాల్లో ఇంకా హీనపరుచుకుంటున్నాడు అనమాట. ఆయన ఎంతసేపు డబ్బు చస్తా పట్టుకెళ్తారండి డబ్బుల్ని. ఫారిన్ లో వాటిల్లో దాచేసుకుంటే సరిపోద్దా? నువ్వు ప్రజల కోసం చెయ్యి, ఏం చేసావో చెప్పు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే అరాచకాలు లేవు. ఎవరో ఆని చంపేసి ఈయన్ని చంపేసి ప్రజలు చాలా ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఎన్నో చంద్రబాబు గారు వచ్చినాక అసలు ఎన్ని మంచి పనులండి ఆయన చేసినవి. ఆ మంచి పనులు ఎవ్వరం కూడా మర్చిపోలేము. ఆయన చేసి మంచి పనుల్ని ప్రజలందరూ కూడా ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఇంకా ప్రశాంతంగా జీవించాలని చంద్రబాబు గారు ఇంకా 100 ఏళ్ళు ఉండాలని, పవన్ కళ్యాణ్ గారు 100 ఏళ్ళు, మోడీ గారు 100 ఏళ్ళు ఉండాలని మేమందరం కూడా ఆశిస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళినటువంటి పరిస్థితి చూసాం. చాలా కాలం తర్వాత హిందూ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నట్టుగా చేసినటువంటి పూజ చూసాం. ఏంటి, ఎలా అనిపించింది? జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలని మభ్యపెడతానికి లేదా వారి రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచనని మార్చాలనేటువంటి ఒక ఆలోచనతో నిన్నటి కార్యక్రమం జరిగింది. కానీ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని గత 5 ఏళ్ళు ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో జరిగినటువంటి హిందూ దేవాలయపైన దాడులు, అలాగే హిందూ మతం పైన జరిగినటువంటి ఆక్రోశాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడాను గమనించారు. ముఖ్యంగా చూస్తే మరి ఏదైతే విజయనగరం జిల్లాలో రాముల వారి విగ్రహాన్ని చేతులు ఎరగొడితే ఆనాటి పరిస్థితుల్లో రాష్ట్రంలోని ప్రజలందరూ హిందూ మతవాదులందరూ కూడాను ప్రశ్నిస్తే ఆ రోజున కనీసం ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో వారిని కఠినంగా ఈ ప్రభుత్వం శిక్షిస్తుంది అని కూడా మాట చెప్పలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి అన్నాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే అంతర్వేదిలో రథం తగలబెడితే రథమే కదా కాలిపోయింది, అలాంటి రథాలు ఎన్నైనా చేపిస్తామనేటువంటి మూర్ఖత్వపు మాటలు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి చదువులేని మూర్ఖుడు. అతను ఏం చదివాడో ఎవరికి తెలియదు. అలాగే
అలాగే హిందూ మతంలో కూడాను ఎలక్షన్ ముందేమో తూతూ మంత్రంగా ఆనాడు కాశీ పోయి నేను హిందూవాదిగా ఉండాలి, నేను హిందూవాదినే అని చెప్పుకోవటానికి 3 మునుగులు మునిగాడు, 30 అబద్ధాలు చెప్పుకొచ్చాడు, 300 హామీలతో వచ్చాడు. ఈ రోజు చూస్తే ఒక్క హామీనన్నా నెరవేర్చాడా? లేదు. అందుకే ఈ రాష్ట్ర ప్రజలు అతన్ని ఆ రోజు జరిగినటువంటి రాష్ట్రంలోని హిందువులందరూ కూడాను ఓటు బ్యాంకుతో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు. అప్పుడు తను చేసినటువంటి తప్పులు ఏందనేది తెలుసుకున్నట్టు నటిస్తూ ఈ రోజున హిందూ సాంప్రదాయంలో వెళ్ళి పులివెందుల తన సొంత నియోజకవర్గంలో ఒక కార్యక్రమం, దేవుడు కార్యక్రమానికి హాజరయ్యాడు. కానీ ఇక్కడ చెప్తుంది ఒకటే, రాష్ట్రంలోని ప్రజలందరూ కావచ్చు, లేదంటే మాలాంటి వారందరూ కూడాను జగన్మోహన్ రెడ్డి కల్తీ లడ్డులాగే ఈ కల్తీ పూజలు, కల్తీ బతుకు తప్ప ఇంకోటి ఏమీ లేదు. దీన్ని ఆయన ముందు నుంచినే క్రిస్టియన్ మతం, హిందూ సాంప్రదాయాన్ని మంటగలపాలనే ఆలోచనతోనే ఉంటాడు. ఒక టీటీటీ ఇప్పుడు కల్తీ నెయ్యి దానిపైనే బీభత్సంగా మా రాష్ట్రం అంతా కూడా ఓ పక్క కోడై కూస్తా ఉన్నా కూడా వాళ్ళ అనుచరులతో వాళ్ళకి కావాల్సిన తొత్తులతో ఆయన ఈ రోజు కూడా టీటీటీ ప్రసాదాన్ని ఒరిజినల్ నెయ్యితోనే చేసినాము అంటాడు. 260 కోట్లు 270 కోట్లు అనుచరులను పెట్టుకొని ఓ క్రిస్టియన్ చైర్మన్ ని పెట్టుకొని ఆయన ఆ టీటీటీనే మట్ట కలిపిన ఆయనకు ఆయన భక్తి అంటే ఏమనేది ఆయనకు తెలుస్తుందా? తెలియదు గనకనే ఆయన ఎవరు హిందూ సాంప్రదాయంగా ఏ బాబునైనా పూజారి ఇచ్చినా దాన్ని కిందికేస్తాడు గాని ఆయన నెత్తిన పెట్టుకునే స్వభావం ఆయనకి లేదు. దాని వల్లనే గాని ఆయన విమర్శించడం అనేది అంత మనకి కూడా కరెక్ట్ కాదు. ఆయన గురించి మాట్లాడడమే ఒక పరమ వేస్ట్ అనిపిస్తుంది. 5 సంవత్సరాలు చూసాం కదా, గత 5 సంవత్సరాల్లో హిందూ దేవాలయాల పైన కానీ హిందూ దేవుడి విగ్రహాల పైన కానీ చేసినటువంటి దాడి చూసాం. కనీసం ఆ రోజు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నేను కూడా హిందువునే అని చెప్పి ఈ విధంగా పూజలు చేయడం, వినాయక చవితి ఉత్సవాల్లోకి వెళ్ళడం, లేదంటే జలహారతులు ఇవ్వడం అంటే ఎలా చూడొచ్చు? అవన్నీ ఆయన 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న దాంట్లో కూడా బోగస్. కానీ ఆయన హిందూ సాంప్రదాయానికి కాకోకుండా కొన్ని తీర్లు కాలిపోయినాయి, కొన్ని నిగరాలు కూలిపోయినాయి. ఎక్కడే గానీ ఆయన స్పందించలేదు. హిందూ సాంప్రదాయంగా కనీసము ఆ గుళ్ళని మళ్ళా మరమ్మతు చేస్తామని కూడా ఆలోచన లేకోకుండా ప్రవర్తించిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి. ఆయనతో మనం పోల్చుకోగలిగితే మన హిందూ సాంప్రదాయాన్ని మనమే మంట కలుపుకోవాల్సి వస్తుంది. అందుకు అట్లా వాళ్ళది తక్కువ మాట్లాడుకుంటే బాగుంటుంది అని మా అభిప్రాయం.